బంగ్లాదేశ్లో హాదీ మరణం ఇప్పుడు బంగ్లాదేశ్ రాజకీయాల్ని పూర్తిగా మార్చేసింది. తారిక్ రెహమాన్ రావడం అంటే బిఎన్పి నేత తారిక్ రెహమాన్ రావడము, అలాగే ఇటు హాదీ మరణము, షేక్ హసీనా పార్టీని నిషేధించడం వల్ల ఇప్పుడు మహమ్మద్ యూనస్ కైతే మెడకి ఉచ్చైతే బిగుస్తుంది. హాదీ తమ్ముడు ఒమర్ హాదీ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చాడు యూనస్ కి, ఖచ్చితంగా మా యన్న హత్యలో మహమ్మద్ యూనస్ గాని లేదా మహమ్మద్ యూనస్ ప్రభుత్వం గాని పాత్ర పోషించింది, వెనకుండి అంతా కూడా నడిపించింది. ఒకవేళ నడిపించకపోతే హాదీ హత్యలో ఎవరున్నారో తేల్చాలి, నిగ్గు తేల్చాల్సిందే. ఈ జనవరిలోపే నిగ్గు తేల్చాలి, లేదంటే మాత్రం తీవ్ర పరిణామాలు యూనస్ ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చాడు, అల్టిమేటం కూడా జారీ చేశాడు. ఇప్పుడు తారిక్ రెహమాన్ రావడం, అక్కడ బిఎన్పి నేతల్లో, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతల్లో కూడా ఉత్సాహం, కార్యకర్తల్లో ఉత్సాహం, ఇవన్నీ చూస్తుంటే ఫిబ్రవరి 12వ తారీఖున ఎన్నికలు జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. అది పోస్ట్ పోన్ జరిగే ప్రసక్తే లేదని చెప్తున్నారు. మహమ్మద్ యూనస్ ఈ నిజాలన్నీ బయటపడకూడదు, పైగా తన పార్టీ ఎలాగో ఉందో, ఏదైతే ఉందో ఒక కమ్యూనిస్ట్ పార్టీ లాంటి పార్టీ, అది ఎలాగో గెలవలేదు కాబట్టి కనీసం మరో 5-6 నెలలు పోస్ట్ పోన్ అయితే తను ప్రధానిగా కొనసాగించవచ్చు అనుకున్నాడు ఆయన. ఆ ఆశతోటే హాదీని చంపించాడనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయనైతే హాదీ విషయంలో అన్నీ కూడా నేను హాదీకి సపోర్ట్ చేస్తున్నట్లుగా, హాదీ అంటే ఇష్టం ఉన్నట్లుగా నటించాడు కానీ ఎవరూ నమ్మడం లేదు. అలాగే షేక్ హసీనా పార్టీని నిషేధించడం, ఆమెపై హత్య ఆరోపణలు చేయడం కూడా అవామీ లీగ్ కార్యకర్తలకి నచ్చడం లేదు. ఇప్పుడు ఏ విధంగా చూసినా అంటే బిఎన్పి నేతలకి నచ్చలేదు, హాదీ అనుచరులకి నచ్చలేదు, ఇప్పుడు షేక్ హసీనా అభిమానులకు కూడా ఈ నచ్చలేదు. దీనివల్ల ఇతనికి ఉరిశిక్ష పడినా, లేకపోతే రేపు షేక్ హసీనా మాదిరి బయటికి పంపించేసినా సరే ఎవరు ఇతని మీద ఎటువంటి సానుభూతి చూపించలేనటువంటి పరిస్థితి. ఈ మహమ్మద్ యూనస్ ఏదో ప్రజల యొక్క మన్నలను పొందడానికి భారతదేశం మీద ఎంతో విషయం కక్కాడు కానీ అది ఫలించలేదు. 7 సిస్టర్స్ అంటూ, లేకపోతే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ అంటూ చైనాని ఉసుగొలపడం, ఇలా రకరకాలుగా చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా నటన, నాటకం అని తెలిసిపోయాయి. ఇప్పుడు అన్ని వైపులా కూడా అతనికి ముప్పే ఏర్పడింది. అటు ఒమర్ హాదీ నుంచి, ఇటు తారిక్ రెహమాన్ పార్టీ నుంచి, అటేమొచ్చేసి అవామీ లీగ్ పార్టీ కార్యకర్తల నుంచి.